స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో మరొక వాక్య భాగంతో మీ మధ్యలోకి రావడానికి దేవుడి చెడుడి కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఏదైనా వాక్య భాగం చదువుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ప్రతి శాపమును ఆశీర్వాదముగా చేశాను. చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్యజీవం పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషి మీద ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, బంధకాలం అన్నింటినీ తెంచివేసి ఒక స్వతంత్రుడిగా సర్వ సత్యంలోనికి నడిపించి సత్య సంబంధిగా నీతిమంతుడిగా దేవుడు చేసి ప్రతి శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసినట్టయితే బిలాము కొద్ది జనాంగాన్ని, దేవునికి విరోధమైన జనాంగాన్ని, దేవుని బిడ్డలకు విరోధంగా ప్రవర్తించిన వారి జనాంగాన్ని శపించడానికి బిలాము ప్రవక్త, యెహోవా ప్రవక్తని వారు పిలిపించినప్పుడు వారి నుండి కొంత డబ్బు తీసుకొని వారిని శపించుటకు బిలాము బయలుదేరాడు. కాబట్టి అక్కడ బిలాము వారిని శపించినప్పటికీ ఒక ప్రవక్తగా, యెహోవా ప్రవక్తగా ఉండి జీవము గల దేవుని సేవకుడిగా ఉండి వారిని శపించిన విధానాన్ని బట్టి దేవుడే వారి పక్షాన్ని వ్యాజ్యమాడి బిలాము అయితే శపించాడు, కానీ వారిని శపించడము దేవుని యొక్క చిత్తము కాదు. సేవకుని మాట స్థిరపరిచే దేవుడు, సేవకుల ఒక ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయినప్పటికీ, శత్రు సైన్యం అయినప్పటికీ వారిని ప్రేమించాడు గనక బిలాము ఎంతగానో శపించాడు. మీరు నాశనం మగుదురు కదా, మీ సంతానము నిర్మూలమవును గాక, మీ దేశము పాడైపోవును గాక అని చెప్పని అనేక విధాలుగా బిలాము శపించినప్పటికీ దేవుడు ప్రతి శాపాన్ని దీవెనగా మార్చాడు. స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏమి ప్రతి పరిస్థితిని బట్టి ఇక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా పరిస్థితులన్నీ ఇంతేనా, ఇక నాకు మేలు చేసేవాడు లేడా, ఈ బాధ నుండి నన్ను తప్పించేవారు లేరా, నాకు రక్షణ కలిగించేవారు లేరా అని నీవు కనుక బాధపడినట్టయితే ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రతి శాపం నుండి, ప్రతి పాపం నుండి, ప్రతి బంధకాల నుండి వాళ్ళని విడిపించి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయనకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణ చూసినట్టయితే యాకోబు మోసగాడిగా, ఒక శాపగ్రస్తుడిగా మనకు కనబడతా ఉన్నాడు. కానీ యాకోబు ఒక రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేశాడు, జవాబు కాస్త కూడా రాలేదు. ఉదయం కాలం అయిపోతుంది, తెల్లవారుతా ఉంది, రాత్రంతా పెనుగులాడాడు యాకోబు, జవాబు రాలేదు. తొడగొట్టి బెసికింది, పటుత్వం కోల్పోతున్నాడు, బలాన్ని కోల్పోతున్నాడు యాకోబు. అయినప్పటికీ పోరాటం మానలేదు. అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నాపై ఉన్నటువంటి ప్రతి శాపాన్ని తొలగించి నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యా. నన్ను దీవించేవాడవు నీవే, నా ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబడవు నీవే అని యాకోబు తన జీవితంలో ఆ రాత్రి శాపాన్నంతటిని ఒక రాత్రిలో పెరుగులాడి పోరాడి గెలిచాడు గనక యాకోబు గొప్ప వాగ్దానం పొందాడు. ఇది మొదలుకొని యాకోబు అనగా మోసగాడు కదయ్యా, నీ పేరు ఇశ్రాయేలు, నువ్వు జనములకు తండ్రివి అని యాకోబుకు గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు. అదే రీతిగా యాకోబు సంతానాన్ని ఎంతగానో విస్తరింపజేసి ఇశ్రాయేలు జనాంగంగా వారికి దేవుడిగా యెహోవా నిలబడి కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యాకోబును ఉదయకాల సమయంలోనే దేవుడు దర్శించాడు. తను చేసిన ప్రార్థనకు
తన మనసులో ఉన్నటువంటి దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు దేవుడిచ్చిన జవాబు, సమాధానము, ఆశీర్వాదము ఏదైనా విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనము కూడా ఒక్క తీర్మానం, అయ్యా నేను నిన్ను ప్రేమించుతున్నానయ్యా, ఈ శాపం నుండి, ఈ బంధకాల నుండి, ఈ ఒక ప్రతి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నన్ను తప్పించి నన్ను దీవించయ్యా అని నీవు నిన్ను మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొరకు జవాబు ఇచ్చుకోవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో, ఈ దినమంతటిలో మన ప్రతి శాపలు తొలగింపబడే దినానికి ఒక్క గొప్ప దీవెనను మనం పొందుకున్నట్లుగా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రములు నాయన. ఈ వేకువకాల సమయంలో అయ్యా నిన్ను స్తుతించుటకు, నీ వాక్కులు గైకొనుటకు, అయ్యా మీ యొక్క చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్లుగా మీ వాక్కులు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగోనైనా ప్రభువా, అయ్యా ఈ ప్రవక్త బిలాము నాయన ప్రభు తండ్రి, అయ్యా అనేకులు నాయన ప్రభు తండ్రి చెప్పించినప్పటికీ అయ్యా ప్రతి శాపనాన్ని అయ్యా ఆశీర్వాదకరంగా మార్చిన వాడవు నీవు, నీకు స్తోత్రములు. కనుక నేను పోతండ్రి, ఈ యొక్క దినమంతట్లో నేను పోతండ్రి, అయ్యా మా విధేయతను బట్టి, మా అజ్ఞానాన్ని బట్టి, మాకు నాయన పోతండ్రి స్వార్థాన్ని బట్టి, మా బుద్ధిహీనతను బట్టి ఎన్నో శాపాలు మేము అయ్యా కొన్ని తెచ్చుకున్నప్పటికీ వాటన్నిటి నుంచి అయ్యా మాకు విడుదల కలిగించి, అయ్యా మా దీవెనకు, మా ఆశీర్వాదాలకు, మేము తలపెట్టినటువంటి పనులకు ఏ శాపము, ఏ బంధకము, ఏ కీడు అడ్డుపడకుండా ప్రతి కీడును, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని, ప్రతి శాపాన్ని దీవెనకరంగా మార్చి ఈ దినమంతట్లో మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం. ప్రతి బిడ్డ ఈ దినాన ఒక దీవెనకరమైనటువంటి సర్వసత్యంలోనికి నడిపించమన్నాడు కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.